వెల్కమ్ బ్యాక్. పురావస్తు శాఖ జరుపుతున్న తవ్వకాలపై అందరిలోనూ రోజు రోజుకి ఆసక్తి పెరిగిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తుండడంతో సొరంగ మార్గం ఓ మిస్టరీలా తయారైంది. జనాల్లో ఎక్కడా లేని హైప్ క్రియేట్ అవుతుంది. అందులో నిధులు నిక్షేపాలు ఉన్నాయో లేవో కానీ ప్రజల్లో మాత్రం ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఇంకోవైపు అధికారులు చేస్తున్న హడావిడి అక్కడ ఏదో ఉందన్న భావన కల్పిస్తోంది. నవాబులు వేరే ప్రాంతాలకు వెళ్లడానికి రహస్య మార్గాలుండేవి. మార్గం మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి వాటిల్లోనే అక్కడక్కడ రహస్య మందిరాల్ని ఏర్పాటు చేసుకునేవారు. శత్రువులకు తమ జాడ తెలియకుండా ఈ రహస్య ప్రాంతాల్ని ఉపయోగించేవారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో సేకరించిన సొమ్ము, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, వెండి వంటి ఇతర ఆభరణాలు దొంగల బారిన పడకుండా ఈ సొరంగాల్లోని లాకర్లలో భద్రపరిచేవారు. అలాగే ప్రభుత్వ ఖజానా దాచుకునేందుకు ఈ సొరంగాలు ఉపయోగించేవారు. వందల ఏళ్లు గడిచిపోయాయి. రాజులు, నవాబుల కాలం అయిపోయింది. ప్రజాప్రతినిధుల రోజులొచ్చాయి. హైటెక్ యుగం మొదలైంది. ఇప్పుడు నవాబుల కాలం నాటి సొరంగాలు బయటపడుతున్నాయి. నవాబుల హయాం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తమ రహస్య కార్యకలాపాలను ఇక్కడ కొనసాగించేవారని చెబుతున్నారు. ఈ సిటీలో సైఫాబాద్ ప్యాలెస్ కి చుట్టూ ఉన్న చారిత్రక కట్టడాలకు సొరంగాలు ఉన్నాయని చరిత్రకారులు అంటున్నారు. సచివాలయం సమీపంలో గుప్త నిధుల సొరంగం మార్గం తవ్వకాలు శరవేగంగా సాగుతున్నాయి. అత్యాధునిక పరికరాలతో తవ్వకాలు చేపట్టి సొరంగం మార్గాన్ని ఛేదించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకుగాను జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ సహకారం తీసుకోవాలని పురావస్తు శాఖ అధికారులు భావించారు. మరోవైపు పురావస్తు శాఖ మంత్రి బట్టి వసంత్ కుమార్ గుప్త నిధుల తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పర్యవేక్షించారు. పురావస్తు పరిశోధనా శాఖ చేపట్టిన తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేదే లేదని మంత్రి బట్టి వసంత్ కుమార్ తేల్చి చెప్పారు. పురాతనమైన కట్టడాలు ఒక సొరంగ మార్గంలో ఉన్నాయనే ఒక విషయం రాష్ట్ర పురావస్తు శాఖ దృష్టికి రావడం జరిగింది. దానిలో వాస్తవాలు కానీ తెలుసుకునే నిమిత్తం డిపార్ట్మెంట్ లేక అధికారులు ఇక్కడికి వచ్చి ఈ తవ్వకాలు చేపట్టున్నారు. ఇక్కడ ఈ రకమైన నిక్షిప్తాలు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీరు ఏ రకమైన చర్య తీసుకోలేదు అనే ఆపాదించే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి అదే అందులో ఎంతవరకు వాస్తవం ఉందా కాదా అన్నది మాత్రం తెలుసుకునే నిమిత్తం చేస్తారు. అటువంటిది ఏదైనా ఉంటే దాన్ని భద్రపరిచే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వ పురావస్తు శాఖ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. అవసరమైతే అత్యంత ఆధునిక యంత్రాలతో పనులు చేపట్టాలని ఎన్ఎండిసి సాయం తీసుకోవాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. వనపర్తి సంస్థానాధీశులు కొంతకాలం ఇక్కడే నివాసం ఉన్నందున నిధి ఉండే అవకాశం ఉందని వసంత్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి హంగామా లేకుండా ఎక్కువ ఈ అకాడమిక్ యాక్టివిటీకి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా అతి తక్కువ పబ్లిసిటీ తోటి కానీ అతి తక్కువ సందర్శకులతో కానీ దీన్ని ఇక్కడ ఒక పార్టీషన్ లాగా ఏర్పాటు చేసి విద్యార్థులకి వాళ్ళ స్కూల్లో కరికులం వాళ్ళ యాక్టివిటీకి సంబంధం లేకుండా ఈ కార్యక్రమానికి దానికి సంబంధం లేకుండా చేయమని చెప్పేసి అధికారులకి ఇప్పటికీ ఆదేశాలు. అనంత సంపద బయటపడుతుందో లేక చరిత్ర తాలూకు కొత్త విషయాలు ఏమైనా బయటపడతాయో తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.